చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన జోగి రమేష్ దాడి చేశాడు. అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన చేసిన దాడి, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించినాడు. అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఆ పటాభి గారి ఇంటిపైన 3 సార్లు దాడి చేసినారు. చిన్న పాప ఇంట్లో ఉన్నా, మహిళలు ఇంట్లో ఉన్నా పట్టించుకోకుండా మీరు ఆ విధంగా వాళ్ళని భయభ్రాంతులు చేసి దౌర్జన్యాలు చేసినారు. అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయము దగ్నం చేసి, అరాచకము చేసి అక్కడ మీరు చేసింది అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి జేసీ ప్రభాకర్ రెడ్డిని, అష్మిత్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. మళ్ళా వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత ఊరు లోపలికి వస్తుంటే అక్కడ అడ్డుకొని మళ్ళా అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. జైల్లో కోవిడ్ ఎక్కించి వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు. ఇది కుట్ర, ఇది సైకోతత్వము, ఇది జంగల్ రాజ్కి ఉదాహరణ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. పల్లా శ్రీనివాసరావు గారి కాంప్లెక్స్ని కూల్చటము అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అయ్యన్న పాత్రుడు గారి ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు అది కూల్చటము అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రాజెక్ట్స్ సందర్శించేదానికి చంద్రబాబు నాయుడు గారు పోతే కాన్వాయ్ పైన రాళ్ళు వేయించటము అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన పెట్టుకుంటే ఆ పర్యటన అడ్డుకున్నారు. వారు నడుచుకొని పోతాము అని చెప్పి నడుచుకొని పోతుంటే లారీలు అడ్డం పెట్టి ప్రజల్ని రానియకుండా అడ్డుకోవటము అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు పోతుంటే బార్డర్లోనే ఆపేసి వారిని పోనీయకుండా అడ్డుకున్నారు. అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారిని అడుగడుగునా అడ్డుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు. కనీసం స్టూల్ పైన నిలుచుకొని మాట్లాడతామంటే ఆ స్టూల్ కూడా మీరు లాక్కున్నారు. లోకేష్ గారి పైన 20 కేసులు పైగా పెట్టినారు. అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు అక్రమ కేసులు పెట్టినారు, అరెస్ట్ చేశారు, 3rd డిగ్రీ వారి మీద ప్రయోగించినారు. ఆయన సొంత నియోజకవర్గాన్ని ఆయనకి 5 సంవత్సరాలు పోనీయకుండా అడ్డుకున్నారు. అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అరెస్టు చేసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్లకి తిప్పుతూ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు ఎక్కడుండారో కూడా తెలియకుండా, కనీసం లాయర్ పోయి కోర్టులో ఫైల్ చేయనీయకుండా రాక్షస ఆనందం పొందుతూ మీరు చేసింది అది జంగల్ రాజ్ కాదా అని చెప్పి నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వేలు చెప్పొచ్చు.